హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. యూదులను పరిపాలించినటువంటి మహారాజుల గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాం. యూదా రాజుల చరిత్ర మనము నేర్చుకుంటున్నాం. గత వారం మనం చూసినప్పుడు ఏ మహారాజు కొరకు నేర్చుకున్నాం, ఏ మహారాజు చరిత్ర మనం నేర్చుకున్నాం? ఎవరండి? అహజ్యా. ఎవరు? అహజ్యా పరిపాలన చేసిన కాలం ఎంతకాలం అని నేర్చుకున్నాం? 1 సంవత్సరము. ఎంతకాలం అండి? 1 సంవత్సరము. అహజ్యా మంచివాడా చెడ్డవాడా? మంచివాడా చెడ్డవాడా? చెడ్డవాడు. అహజ్యా మంచివాడా చెడ్డవాడా? చెడ్డవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అహజ్యా ఇప్పుడు వరకు మనం నేర్చుకున్న మహారాజుల్లో ఎన్నోవాడు? అహజ్యా 6వ వాడు. మొదటివాడు ఎవరు? మొదటి రాజు పేరేంటి? యూదులను పరిపాలించిన మహారాజుల్లో మొదటి మహారాజు రెహబాము. మంచివాడా చెడ్డవాడా? చెడ్డవాడు. రెండవ రాజు పేరు అబీయా. మంచివాడా చెడ్డవాడా? చెడ్డవాడు. మూడవ మహారాజు ఆసా. మంచివాడా చెడ్డవాడా? మంచివాడే, కానీ లాస్ట్లో చెడిపోయాడు. 4వ మహారాజు యెహోషాపాతు. మంచివాడా చెడ్డవాడా? చాలా మంచివాడు, యథార్థవంతుడు. తర్వాత మహారాజు యెహోరాము. మంచివాడా చెడ్డవాడా? చెడ్డవాడు. తర్వాత మహారాజు అహజ్యా. మంచివాడా చెడ్డవాడా? చెడ్డవాడు. ఈ 6 మహారాజుల్లో మంచివారు ఎంతమంది ఉన్నారు ఇప్పటి వరకు? పర్ఫెక్ట్గా 100% అయితే ఒకడే. ఎవరు? యెహోషాపాతు. ఒక 80 మార్కులు వేయచ్చు ఎవరికంటే ఆసాకు. ఆసా అలాగే యెహోషాపాతు. వీళ్ళిద్దరూ తప్ప మిగతా 4 మహారాజులు కూడా చెడ్డవారే. 4 మహారాజులు కూడా చెడ్డవారే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 చేతులు పైకెత్తి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. తర్వాత 7వ మహారాజు ఎవరు? 7వ మహారాజు ఎవరికైనా తెలుసా? 7వ మహారాజు పేరు ఎవరండి? ఎవరికైనా తెలుసా? ఇప్పుడు రాజుల గురించి మనం నేర్చుకుంటున్నాం కదా. ఇప్పుడు నేను చెప్పిన తర్వాతే ఈ రాజుల లైన్ మీకు తెలిసిందా? లేదంటే మీరు బైబిల్ చదివినప్పుడు రాజులు లైన్ మీరు పట్టుకున్నారా? పట్టుకోలేదా? ఏం పట్టుకుంటున్నారు బైబిల్ చదివేటప్పుడు? బైబిల్ చదివేటప్పుడు ఏం పట్టుకుంటున్నారు? బైబిల్ పట్టుకుంటున్నారా ఏంటండి? సరే, 7వ మహారాజు పేరు ఎవరైనా చెప్పగలరా? చూస్తాను. 7వ మహారాజు పేరు చెప్పగలరా? 7వ వ్యక్తి మహారాజు కాదు, మహారాణి. ఆమె పేరు అతల్యా. యోధులను పరిపాలించినటువంటి మహారాజుల్లో ఒక ఆమె మహారాణి కూడా ఉన్నారు. ఆమె పేరు అతల్య. 7వ రాజుగా 7వ స్థానంలో రాణిగా ఉన్నటువంటి ఆవిడ అతల్య. ఎవరండి? అతల్య. ఈమె పరిపాలన చేసిన కాలము, యూదుల్ని పరిపాలించిన కాలము 6 సంవత్సరములు. ఎన్ని సంవత్సరాలండి? ఈమె యూదుల్ని పరిపాలించిన కాలం ఎన్ని సంవత్సరాలు అంటే 6 సంవత్సరములు. అతల్య అనే పేరుకు అర్థము యెహోవా బాధ పెట్టునది. అతల్య అనే పేరుకి అర్థం ఏంటండి? యెహోవా బాధ పెట్టునది. యెహోవా బాధ పెట్టినటువంటి మనుషులు చాలామంది ఉన్నారు. అందులో అతల్య అనే మనిషి కూడా ఉన్నది. నిజంగానే ఆమె పేరుకు తగ్గట్టుగానే యెహోవా చేత ఆమె బాధపడి చివరికి మరణించిందండి. యెహోవా అనే పేరు. అలాగే ఆమె గురించి చూస్తే ఆమె చాలా నీచురాలు.
ఆమె చాలా నీచురాలు. అతల్య గురించి చూస్తే ఆమె చాలా నీచురాలు. ఎంత నీచురాలు అంటే ఆమె తల్లి కన్నా 100 రెట్లు నీచురాలు. ఆమె తల్లి కన్నా ఆమె 100 రెట్లు ఎక్కువ నీచురాలు. ఎవరు ఆమె తల్లి? యెజబేలు. యెజబేలే చాలా నీచురాలు. యెజబేలు కన్నా 100 రెట్లు నీచురాలు ఎవరంటే యెజబేలు యొక్క కూతురైన అతల్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒమ్రీ అనే ఇశ్రాయేలీల మహారాజుకు ఈమె మనవరాలు. ఆమె ఎవరండి? మనవరాలు. బైబిల్లో ఒమ్రీ కుమార్తె అనే చదివాం మనం. కుమార్తె అంటే కూతురు కాదు. చాలామంది ఒమ్రీ కుమారుడు కుమార్తె అని రాసినప్పుడు అదే లైన్ అనుకుంటారు. కానీ ఒమ్రీకి ఏమవుతుంది? మనవరాలు అవుతుంది. ఆహాబు యెజబేలుకి ఏమవుతుంది? కూతురు అవుతుంది ఈ అతల్య. ఆహాబు యెజబేలు కూతురు, ఒమ్రీకి మనవరాలు. అలాగే యోధారాజు అయిన యెహోరాముకు భార్య. యెహోషాపాతు కొడుకైన యెహోరాముకు ఈమె ఎవరండి? భార్య. అలాగే మొన్న చూసిన అహజ్యా అనే మహారాజుకి ఈమె తల్లి. అహజ్యా అనే మహారాజుకి ఏంటండి? తల్లి. దేవునికి స్తోత్రం. ఒమ్రీకి మనవరాలు, ఆహాబు యెజబేలు కూతురు, యెహోరాముకు భార్య, అహజ్యాకు తల్లి. ఎవరు? అతల్య. దేవునికి మహిమ కలుగునుగాక. ఈమె చాలా నీచురాలు. ఎంత నీచురాలు అంటే ఆమె తాత ఒమ్రీ చాలా నీచుడు. ఆమె తాత కన్నా చాలా నీచురాలు. ఆమె తల్లిదండ్రులు చాలా నీచులు. ఆ తల్లిదండ్రులు ఇద్దరి కన్నా, అహాబు యెజబేలు కన్నా చాలా నీచురాలు. భర్తను రాంగ్ రూట్లో నడిపించి భర్త రక్షణ కోల్పోవడానికి కారణమైనంత ఘోరమైన నీచురాలు. భర్తను చాలా రాంగ్ రూట్లో నడిపించేసి అతడు నశించిపోవడానికి కారణమైన నీచురాలు. ఎవరు? యెహోరాము అనబడిన భర్త. అలాగే అహజ్యా అనే కొడుకు కూడా చాలా రాంగ్ రూట్లో నడిపించింది. మనం చదువుకున్నాం. మళ్ళా చదవండి ఒకసారి తీస్తే, దినవృత్తాంతాల్లో చూస్తే అహజ్యా గురించి మనం చూసిన దాంట్లో చూస్తే అక్కడ ఉంటుంది. 22వ అధ్యాయం 10 నుంచి కాదు 22:1 నుంచి. అతని తల్లి అక్కడి నుంచి చదవండి. ఒమ్రీ కుమార్తె అంటే ఒమ్రీ కూతురు కాదు, ఒమ్రీకి మనవరాలు. ఒమ్రీకి ఏంటండి? మనవరాలు. దుర్మార్గముగా ప్రవర్తించడం నేర్పించిందట అతని తల్లి. ఎవరు? ఈ అతల్య. ఎవరికి? అహజ్యాకి. యెహోరాము అనబడినటువంటి భర్త నశించిపోవడానికి కారణం ఈమె. అలాగే అహజ్యా అనబడినటువంటి కొడుకు నశించిపోవడానికి కూడా కారణం ఈమె. దేవునికి స్తోత్రం కలుగునుగా. కుటుంబాల్లో ఎవరో ఒక మనిషి ఉంటారండి. ఆ ఒక్క మనిషి వల్ల ఆ మనిషితో పాటు ఆ ఇంట్లో ఉన్న మనుషులందరూ కూడా నశించిపోయేలాగా ఈ మనిషి చాలా ఘోరంగా నడుచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ మనిషి ఎలాగా నశించిపోవడం జరుగుతుంది. కానీ ఆ మనిషితో పాటు మిగతా మనుషులు ఎంతమంది అయితే ఉన్నారో కుటుంబంలో వాళ్ళందరూ కూడా ఈ మనిషి వల్ల నశించిపోయేలాగా రాంగ్ డైరెక్షన్లో నడిపించేస్తూ ఉంటారు కొంతమంది మనుషులు. చాలా జాగ్రత్తగా ఉండాలి. భూమి మీద మనం జీవించినంతకాలం ఎవరి డైరెక్షన్లో నడవాలి? మనం దేవుడి డైరెక్షన్లో నడవాలి. భూమి మీద బతికినంతకాలము భర్త డైరెక్షన్లో కానీ, భార్య డైరెక్షన్లో కానీ, తల్లి డైరెక్షన్లో కానీ, తండ్రి డైరెక్షన్లో కానీ, అన్నయ్య డైరెక్షన్లో కానీ, తమ్ముడి డైరెక్షన్లో కానీ, అక్క డైరెక్షన్లో కానీ, చెల్లి డైరెక్షన్లో కానీ, బంధువుల డైరెక్షన్లో కానీ, ఇలాగా ఏ ఒక్కరి డైరెక్షన్లోనూ కూడా ఏ మనిషి నడవడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. భూమి మీద మనిషి బతికున్నంత కాలము ఆ మనిషి దేవుడి డైరెక్షన్లోనే నడవాలి. భూమి మీద మనిషి బతికున్నంత కాలము దేవుడు చెప్పినట్లుగానే నడుచుకోవాలి. భూమి మీద మనిషి జీవించినంత కాలము దేవుడు వాక్య ప్రకారంగానే నడుచుకోవాలి. దేవుడు నడిపించే దేవుడు. దేవుడు ఎవరండి? నడిపించే దేవుడు. ఎలా నడిపిస్తున్నాడు ఆయన? ఎక్కడుండి నడిపిస్తున్నాడు ఆయన?
ఎందులో నడిపిస్తున్నాడు ఆయన? మనలో ఉండి నడిపిస్తున్నాడు. ఎవరైనా? పరిశుద్ధాత్మ దేవుడు. ఏ రూట్లో నడిపిస్తున్నాడు? సర్వసత్యములో నడిపిస్తున్నాడు. ఎందులో నడిపిస్తున్నాడండి? సర్వసత్యములో నడిపిస్తున్నాడు. కాబట్టి ఆ సర్వసత్యములోనూ మనల్ని నడిపిస్తున్నటువంటి ఆ సర్వశక్తిమంతుడైనటువంటి ఆయన డైరెక్షన్లోనే మనం నడవాలి తప్ప ఇక ఏ మాత్రము ఒకవేళ ఏ మనుషుల డైరెక్షన్లో అన్నా నడిస్తే మనం నశించిపోక తప్పదు. నశించిపోక ఏమవుదండి? తప్పదు. కాబట్టి అతల్య గురించి ఏం రాయబడింది? కొడుకు దుర్మార్గముగా ప్రవర్తించడము అతనికి నేర్పించేసిందంట. కొడుకైన అహజ్యా చాలా దుర్మార్గంగా నడుచుకునేలాగా ఈమె దుర్మార్గమైన మార్గంలో నడిపించేసింది కొడుకుని. అసలు ఏ తల్లి అయినా పిల్లల్ని రాంగ్ డైరెక్షన్లో నడిపించడం జరుగుతుందంటారా? ఏ తల్లి అయినా. ఎక్కడ తల్లి అనబడినటువంటి స్థానంలో ఉన్న మనిషి ఎవ్వరూ కూడా వారి బిడ్డలను రాంగ్ డైరెక్షన్లో నడిపించడం అనేది జరగదు అస్సలు, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కదండి. కానీ ఈమె తల్లిగా ఉండి కూడా ఏం చేసింది? అహజ్యాను చెడ్డ మార్గములో నడిపించేసింది. చివరికి తల్లి వల్ల చెడ్డ మార్గంలో నడిచి చివరికి తల్లి వల్ల దుర్మార్గుడిగా జీవించి చివరికి అహజ్యా కూడా ఏమైపోయాడు? నశించిపోయాడు. అతల్య తాత నశించిపోయాడు, ఒమ్రి. అతల్య తల్లిదండ్రులు నశించిపోయారు, ఆహాబు యెజబెలు. అతల్య భర్త ఎవరు? యెహోరాము, అతను నశించిపోయాడు. ఆ అతల్య కొడుకు అహజ్యా, అతడు నశించిపోయాడు. అతల్య కూడా ఎలా నశించిపోయిందో మనం చూద్దాం. వీళ్ళందరూ కూడా నశించిపోయిన వారే తప్ప రక్షించబడిన వారు కానే కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలామంది అనుకుంటారు దేవుణ్ణి బిడ్డలుగా ఉన్న వారిలో ఎవ్వరూ నశించిపోరు అని అనుకుంటూ ఉంటారు. దేవుని సంబంధులుగా ఉన్నవారు ఎవ్వరూ నశించిపోరు. దేవుని పిల్లలుగా, దేవుని భక్తులుగా, దేవుని బిడ్డలుగా ఉన్నవారు, దేవుని సంబంధులుగా ఉన్నవారు అందరూ కూడా రక్షించబడిపోతారు. దేవుని సంబంధులు ఎవ్వరూ నశించిపోరు అని చాలామంది అనుకుంటారు. కానీ అది చాలా తప్పు. దేవుని సంబంధులలో కూడా రక్షించబడే వారికన్నా నశించిపోయేవారే ఎక్కువ మంది ఉంటారు. దేవుని పిల్లలలో రక్షించబడిన వారికన్నా నశించిపోయేవారే ఎక్కువ మంది ఉంటారు. దేవుని సంఘంలో నశించిపోయేవారే ఎక్కువ మంది ఉంటారు రక్షించబడేవారి కన్నా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళందరూ కూడా నశించిపోయినటువంటి వారే అండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈమె బతికినంత కాలము కూడా బయలుదేవతను పూజించింది. ఈమె బతికినంత కాలము కూడా ఎవరిని పూజించిందండి? బయలుదేవతను పూజించింది. ఈమె యెహోవాను పూజించిన మనిషి కాదు, యెహోవాను సేవించిన మనిషి కాదు, యెహోవాను ఆరాధించిన మనిషి కాదు, యెహోవాను వెంబడించిన మనిషి కాదు, యెహోవాకు లోబడిన మనిషి కాదు, యెహోవా యందు భయభక్తులు ఉంచిన మనిషి కాదు. ఈమె భూమి మీద బతికినంత కాలము కూడా ఎవరిని పూజించిందండి? బయలుదేవతను పూజించింది అని మనం తెలుసుకోవచ్చు. ఒకసారి ఈమె కోసం రాయబడినటువంటి అధ్యాయాలు చూద్దాం. ఈమె కోసం మనకి ఎక్కడ కనబడుతుందంటే 2వ రాజుల గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి 16 వచనాల వరకు అతల్య కొరకు రాయబడి ఉంటుంది. 2వ రాజుల గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి 16 వచనాలు. అలాగే దినవృత్తాంతాల్లో కూడా మనం చూస్తే 22వ అధ్యాయం 10వ వచనం నుంచి 2వ దినవృత్తాంతాలు 22వ అధ్యాయం 10వ వచనం నుంచి 23వ అధ్యాయం 21వ వచనం వరకు కూడా అతల్య చరిత్ర రాయబడి ఉంటుంది. 2వ దినవృత్తాంతాలు 22వ అధ్యాయం 10వ వచనం నుంచి 23వ అధ్యాయం 21వ వచనం వరకు కూడా అతల్య గురించి రాయబడి ఉంటుంది.
ఒకసారి రాజుల గ్రంథంలో ఈమె గురించి రాయబడిన విషయాలు చూద్దాం. 2వ రాజుల గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి 16 వచనాలు. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తెరిచి బైబిల్ చదువుతున్నటువంటి లేఖన భాగాలు చూడాలని కోరుచున్నాను. 2వ రాజుల గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి 16 వచనాలు. చూడండి, ఇక్కడ మనం చూస్తే తన కుమారుడైన అహజ్యా యెహూ అనబడినటువంటి వ్యక్తి చేతిలో చనిపోయాడు అన్న సంగతి తెలిసిన తర్వాత ఏం చేసిందంట ఆమె? రాజా కుమారులందరినీ ఆమె నాశనము చేసింది. అంటే ఏం చేసింది? చంపించేసింది. అహజ్యా చనిపోయిన తర్వాత రాజకుమారులు ఇంకెవరున్నారో వాళ్ళందరినీ అతల్యా చంపించేసిందంట. ఏ కారణం చేత చంపించేసిందంటారు? వాళ్ళెవ్వరూ కూడా రాజులు అవ్వకూడదు అని, ఈమె మహారాణిగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈమె మహారాణిగా ఉండడానికి వాళ్ళందరూ అడ్డొస్తారని చెప్పి వాళ్ళందరినీ ఏం చేసిందండి? చంపించేసింది. కాబట్టి ఈమె చాలా నీచురాలని మనం తెలుసుకోవచ్చా? చదవండి. This.
దేవునికి మహిమ కలుగునుగాక. రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఆమె చంపబడింది, ఆమెను కొంతమంది మనుషులు చంపేశారు అని అక్కడ వ్రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, 2వ దినవృత్తాంతములు 22వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం చదువుదాం. 2వ దినవృత్తాంతములు 22వ అధ్యాయం 10వ వచనం నుంచి అతల్య చరిత్ర కనబడుతుంది. దేవునికి స్తోత్రం. చూడండి, ఆమె అక్కడ మనం ఇందాక చూస్తే రాజవంశీకులందరినీ కూడా చంపించేసింది. అహజ్యా సహోదరులుగా ఉన్న వారిని అందరినీ కూడా చంపించేసింది. అహజ్యా తర్వాత మహారాజు అవ్వడానికి అధికారం కలిగిన వారు ఎవరైతే ఉన్నారో రాజవంశీకుల్లో వాళ్ళందరినీ కూడా ఆమె చంపించేసింది. ఎందుకంటే ఆమె రాజ్య పరిపాలన చెయ్యాలి అన్న ఉద్దేశంతో. ఆమె యోధా దేశానికి మహారాణిగా ఉండాలి, ఆమె యోధా దేశానికి మహారాణిగా ఉండి ఆమె పరిపాలన చెయ్యాలి అన్న ఉద్దేశంతో. చూడండి, యెహోరాముకు భార్యగా ఉంది. యెహోరాము పరిపాలన చేసిన సంవత్సరాలు 8 సంవత్సరాలు. యెహోరాము పరిపాలన చేసినంత కాలము కూడా ఈమె మహారాణిగా ఉన్నది యోధా దేశానికి. మహారాజు గారైనటువంటి యెహోరాము కేవలము నామకార్థమైన వాడే కానీ ప్రత్యక్షంగా మహారాజు ఆయననేమో కానీ పరోక్షంగా యోధా దేశాన్ని పరిపాలించింది ఎవరు అంటే ఆ యెహోరాము కాలంలో 8 ఏళ్ళు కూడా ఈ అతల్యాయే. ఆ తర్వాత యెహోరాము చనిపోయే తర్వాత అహజ్యా రాజు అయ్యాడు. అహజ్యా 1 సంవత్సరం పరిపాలన చేశాడు. అహజ్యా కొడుకైన అతల్యా కొడుకైన అహజ్యా 1 సంవత్సరం పరిపాలన చేశాడు. అప్పుడు కూడా పరోక్షంగా పరిపాలన చేసినటువంటి మనిషి ఎవరంటే ఈ అతల్యాయే. ఆ తర్వాత అప్పుడు ఆమె మరొక 6 సంవత్సరాలు డైరెక్ట్గా మహారాణిగా పరిపాలన చేసింది. సుమారు ఈమె ఆ 8 ఏళ్ళు, ఆ 1 సంవత్సరము, ఈ 6 సంవత్సరాలు ఇవన్నీ కలుపుకుంటే సుమారు 15 సంవత్సరాలు ఈమె పెత్తనమే నడిచింది యోధా దేశంలో. ఎందుకంటే అతల్యా మాటే వినేవాడు ఎవరు? యెహోరాము అనబడినటువంటి భర్త. అలాగే తల్లి మాటే విన్నాడు ఎవరు? అహజ్యా అనబడినటువంటి కొడుకు. కాబట్టి అంతా ఈవిడి డైరెక్షన్లోనే నడుస్తూ వచ్చింది. కాబట్టి ఈమె మరొక 6 సంవత్సరాలు పరిపాలన చేసింది. నేను డైరెక్ట్గా మహారాణిగా ఉండి యోధా దేశాన్ని పరిపాలించాలి, గత 9 సంవత్సరాలుగా నా మాట ప్రకారంగానే అంతా రాజ్యంలో జరుగుతూ ఉన్నది, కాబట్టి ఇప్పుడు కూడా డైరెక్ట్గా నా పరిపాలన జరగాలి అని చెప్పి రాజవంశీకులందరినీ కూడా చంపించేసింది. ఈమెకు పుట్టిన ఈమె బిడ్డల్ని కూడా చంపేసిందండి. ఈ అహజ్యా తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా చంపేసింది. ఎందుకంటే అహజ్యా తర్వాత వాళ్ళు రాజులు అవుతారు, కాబట్టి ఎవ్వరూ రాజులు అవ్వకూడదని చెప్పేసి యెహోరాముకి ఈమెకు పుట్టిన పిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళని, అలాగే యెహోరాముకి ఇంకా వేరే భార్యలకు ఉన్నటువంటి పిల్లలు ఎంతమంది అయితే ఉన్నారో అందరినీ, టోటల్ అందరినీ కూడా ఆమె చంపించేసింది. ఆమె చాలా నీచురాలు అని దీన్ని బట్టి మనకి తెలుస్తూ ఉన్నది. రాజకాంక్షతో పరిపాలన చెయ్యాలన్నటువంటి తాపత్రయముతో మహారాణిగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఆమె ఏం చేసిందండి? చూడండి, ఈ భూమి మీద మనం జీవించినంత కాలము మనకి
దేవుడు ఒకవేళ దేవుడు ఘనత ఇచ్చి మనల్ని వాడుకుంటే మనం వాడబడాలి, అంతే తప్ప మనమంతట మనము మన ఘనత కొరకు మనం నీచమైన పనులు చేసి మనం ఘనత పొందుకోవడం, నీచమైన పనులు చేసి మనం లబ్ధి పొందుకోవడం, నీచమైన పనులు చేసి మనము అక్రమంగా దక్కించుకోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మంచిది కానే కాదు. ఈనాడు మనుషులు భూమి మీద కొన్ని రకాలైనవి దక్కించుకోవడం కోసం అక్రమమైన పనులు చేస్తున్నారు. కొన్ని దక్కించుకోవడం కోసం, కొన్ని లబ్ధులు వాళ్ళు పొందుకోవడం కోసం, కొన్ని ప్రయోజనాలు వాళ్ళు పొందుకోవడం కోసం, కొన్ని ఆస్తులు వాళ్ళు పొందుకోవడం కోసం, పలుకుబడి పొందుకోవడం కోసం, పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం కోసం అక్రమమైన పనులు చేసి అక్రమమైనటువంటి రూట్లో నడిచి వారు ఏం చేస్తున్నారు, వాటిని పొందుకుని వారు బాగుపడుతున్నారు. కానీ దేవుడి దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అది జరిగే పని కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడు దానికి ఒప్పుకోడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మహారాణి అవ్వడం కోసం అన్నమాట ఈవిడ చంపేసింది. అయితే చదవండి 11వ వచనం నుంచి. యెహోషాబాతు, అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషాబాతు అహజ్యా కుమారుడైన యోవాషును, దేవునికి స్తోత్రం కలుగునుగాక. చచ్చిపోయిన అహజ్యా కొడుకు ఒకరున్నారు. ఎవరు అతని పేరు? యోవాషు. అతని కొడుకుల్లో కూడా అందరినీ చంపించేసింది. కానీ యెహోషాబాతు, ఎవరు యెహోషాబాతు? ఎవరి యెహోషాబాతు? మేనత్త అవుతుందండి. ఏమవుతుంది? మేనత్త. యెహోషాబాత్ అంటే మగోడి పేరు కాదు, యెహోషాబాత్ అంటే ఆడావిడి పేరు. యెహోషాబాత్ ఎవరంటే ఈ యోవాషుకి మేనత్త అవుతుంది. యోవాషుకి ఏమవుతుందండి? మేనత్త అవుతుంది. మేనత్త ఏం చేసిందంట? అతల్య చంపేస్తుంటే అహజ్యా కొడుకైనటువంటి వారిలో ఈ యోవాషును చాలా సీక్రెట్గా దాచిపెట్టింది. ఏమైంది? దాచిపెట్టింది మేనత్త. చదవండి. కాబట్టి ఈ యోవాషు అనేవాడు ఒకడు ఉన్నాడని, యోవాషు అనేవాడు ఒకడు చంపకుండా మిగిలిపోయాడన్న సంగతి ఎవరికి తెలీదు? అతల్యాకు తెలియదు. మేనత్త అయిన యెహోషాబాత్ ఏం చేసింది? చాలా జాగ్రత్తగా ఆ బిడ్డను ఏం చేసి పెట్టిందండి? దాచిపెట్టింది. ఎందుకంటే అతని తర్వాత అహజ్యా, చచ్చిపోయిన అహజ్యా తర్వాత ఇతడు మహారాజు అవ్వాలి. కానీ అందరినీ చంపేసి ఈమె మహారాణి అయిపోయింది. కానీ తర్వాత అయినా సరే ఆమె దిగిపోయి మళ్ళా ఈ యోవాషు అనేవాడు మహారాజు అవ్వాలని చెప్పే ఆ ఉద్దేశంతో మేనత్త ఏం చేసిందండి? దాచిపెట్టేసింది మేనల్లుడైన యోవాషును. ఈ యెహోషాబాతు అహజ్యాకు సోదరి. అహజ్యాకు సోదరంటే యోవాషుకి ఏమవుతుంది? మేనత్త. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సోదరు ఏం చేసిందండి? అంటే ఈ సోదరికి అతల్య ఏమవుతుంది? అతల్య ఏమవుతుందండి ఈవిడికి? ఈ యెహోషాబాతుకి అతల్య ఏమవుతుంది? తల్లి అవుతుంది. సోదరంటే ఎవరు? అహజ్యాకు సోదరంటే అతల్యాకి ఏమవుతుంది? కూతురు అవుతుంది. కూతురు, అతల్యాకు పుట్టిన కూతురు చూడండి మంచిగా ఆలోచించింది. తల్లి అయినటువంటి అతల్య ఎంత నీచురాలుగా ప్రవర్తిస్తుందో ఆమె చూసి, తల్లి అయిన అతల్య నీచత్వం అంతా కూడా చూసి, ఆమె దురుద్దేశం చూసి ఏం చేసిందండి? యోవాషు అనబడినటువంటి వాడిని ఏం చేసింది? దాచిపెట్టింది. తర్వాత ఎన్ని సంవత్సరాలండి? 6 సంవత్సరాలు అతన్ని దేవుని మందిరంలో దాచిపెట్టింది. ఎందుకంటే ఆమె దేవుని మందిరానికి వెళ్ళే మనిషి
కాదు కాబట్టి దేవుని మందిరంలోనికి ఆమె ఎప్పుడు రాదు కాబట్టి సేఫ్టీ ప్లేస్ ఏదంటే దేవుని మందిరమే అని తెలిసి ఏం చేసిందండి, 6 సంవత్సరాలు దాచిపెట్టింది. ఈ 6 సంవత్సరాలు యూదుల్ని పరిపాలించింది ఎవరు మరి? అతల్య. అందుకే ఆమె పరిపాలనా కాలం ఎంత? 6 సంవత్సరాలు. ఈ 6 సంవత్సరాలు కూడా అతల్యాయే పరిపాలన చేసింది. చాలా దారుణమైన పరిపాలన చేసింది. యూదా రాజ్యంలో 6 సంవత్సరాలు మందిరంలో దాచిపెట్టడం జరిగింది. పాలించెను. ఈ 6 సంవత్సరాలు కూడా అతల్య ఏం చేసిందండి, యూదా దేశాన్ని పరిపాలించింది. యెహోయాదా ఎవరు? యెహోయాదా ఎవరు? యాజకుడు. అప్పటికి యూదా దేశంలో మందిరములో యాజకత్వము చేస్తున్నటువంటి వాడిగా ఉన్న వ్యక్తి ఎవరు? యెహోయాదా. యాజకుడు ఇతను. ఈ యాజకుడు ఈ యెహోషాబాతు అనే మేనత్తకు, యోవాషు యొక్క మేనత్తకు చాలా సహాయం చేశాడు. చాలా సహాయము చేయడం జరిగింది. చదవండి, మనకు అర్థమవుతుంది. కొంతమంది శతాధిపతులు, కొంతమంది రాజ్యంలో చాలా ప్రముఖులైన వారు ఉన్నారు. వాళ్ళందరితోనూ యెహోయాదా అనబడిన యాజకుడు ఏం చేశాడండి, నిబంధన చేసుకున్నాడు యోవాషు విషయంలో. పెద్దలను లేవీయులను వాళ్ళు ఏం చేశారటండి, తోడుకుని వచ్చారు యెరూషలేముకి. దావీదు వంశములోనే ఒకడు ఏం చెయ్యాలి, రాజ్యమేలాలి. దావీదుకు దేవుడు వాగ్దానం చేసిన ప్రకారంగా యూదా దేశాన్ని ఎవరు పరిపాలించాలి? దావీదు వంశస్థులే పరిపాలించాలి. కానీ ప్రస్తుతం ఈ అతల్య పరిపాలన చేస్తుంది. అది కూడా చాలా దుర్మార్గపు పరిపాలన చేస్తున్నది. ఒక భాగం 3 భాగాలుగా మనుషులందరూ కూడా ఈ యెహోయాదాకు సపోర్ట్ చేసిన వారు, యోవాషు మహారాజు అవ్వాలని కోరుకున్నవారు, అతల్య మహారాణిగా ఉండకూడదు అని కోరుకున్నవారు, అతల్యాను చంపేయాలి అనే ఉద్దేశం ఏదైతే ఒకటి లెగిసిందో దానికి ఆమోదం తెలిపిన వారు అందరూ కూడా ఎన్ని గ్రూపులుగా తయారయ్యారండి? 3 గ్రూపులుగా తయారయ్యారు. ఒక్కొక్క గ్రూపు ఒక్కొక్క ప్లేస్లో మందిరంలో కాపలా ఉన్నారు. ఒక భాగము మందిరం యొక్క పునాది గుమ్మము అని పేరుతో పిలువబడే గుమ్మం ఏదైతే ఉందో అక్కడ ఉండవలను. ఒక భాగం ఎక్కడ ఉండాలి? రాజుగారి ఇంటి దగ్గర ఉండాలి. ఎవ్వరూ కూడా మందిరం లోపలికి రాకూడదు. ఎవరైనా అనుమతి లేకుండా మందిరం లోపలికి వస్తే మందిరం లోపల వారిని చంపేయాలి. మందిరం లోపల యోవాషు అనే వ్యక్తి ఉన్నాడు.
మందిరం లోపల ఈ యోవాషు అనే వ్యక్తికి పట్టాభిషేకము జరుగుతూ ఉన్నది. అదే రోజు అతల్య అనబడిన మహారాణి మీద కుట్ర, అంటే ఆమెను చంపేయాలి అన్నటువంటి ఉద్దేశం కూడా నెరవేర్చబడాలి. కాబట్టి ఈ ప్లాన్ అంతా కూడా జరుగుతూ ఉండగా ఎవడైనా ఈ ప్లాన్లో భాగస్థుడు కాకుండా వేరేవాడు ఎవడైనా లోపలికి వస్తే కనుక వాడిని వెంటనే చంపేయండి అని యెహోయాదా డైరెక్షన్లో అంతా జరుగుతుందన్నమాట. రాజు అనగా ఎవరు? యోవాషు. ఎవరు? యోవాషు. ఎవరు కొడుకు? అహజ్యా కొడుకు. లోపలికి తీసుకుని వచ్చినప్పుడు, బయటికి తీసుకెళ్ళినప్పుడు అతనితో ఉండవలెను. లేవీయులు, యూదా ప్రజలు, అలాగే పెద్దలు వీళ్ళందరూ కూడా యాజకుడు చెప్పినట్లుగానే అందరూ చేస్తున్నారు. ఎందుకంటే 6 సంవత్సరాలుగా అతల్య పరిపాలనకు చాలా విసిగిపోయారు. అతల్య నీచ కార్యాలను చూసి చాలా బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ఇంక ఇలాగే వదిలేస్తే ఈమె నీచ కార్యాలు ఇంకా చాలా దారుణంగానే జరుగుతాయి. కాబట్టి ఈమెను చంపేయాలి, యోవాషును మహారాజును చెయ్యాలి. ఆ పనే ప్రస్తుతం జరుగుతూ ఉన్నది. ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్పగించాడట శతాధిపతులకు. ఆ ఆయుధాలు పట్టుకుని రాజుగారికి ఫుల్ సెక్యూరిటీగా ఉన్నారు. ఎవరు? ఈ మనుషులు. రెండు చేతులు పైకే స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఆ యోవాషు అనబడినటువంటి వ్యక్తికి ఏం చేశారండి? కిరీటం పెట్టి మహారాజుగా పట్టాభిషేకము చేశారు. ఆ పట్టాభిషేకము జరగడం ఎవరికి ఇష్టం లేదు? అతల్యాకి ఇష్టం లేదు. ఆ పట్టాభిషేకం గురించి అతల్యాకు తెలిస్తే ఇక్కడ ఉన్నవారిలో ఏ ఒక్కరి ప్రాణమైనా మిగిలి ఉంటుందా? ఏ ఒక్కరి ప్రాణము కూడా మిగిలి ఉండదు. అందుకనే ఎట్టి పరిస్థితుల్లోనూ అతల్యా కానీ, అతల్యా సపోర్టర్స్ రాజ్యంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కానీ ఏ మాత్రం చిన్న విషయం కూడా తెలియకుండా చాలా సీక్రెట్గా 6 సంవత్సరాలు మందిరంలో పెట్టి యోవాషును పెంచడము జరిగింది. ఆ తర్వాత అతనికి పట్టాభిషేకం కూడా చేయడం కూడా జరిగింది. మహారాజుగా అతనికి పట్టాభిషేకం కూడా చేయడం జరిగింది. ఆ సమయంలో చాలా సెక్యూరిటీ రాజుగారైన యోవాషుకి కలగజేశాడు యెహోయాదా. ఎందుకంటే ఫస్ట్ ఒకవేళ ఏదన్నా తెలిసిందంటే ఫస్ట్ ఎవరిని చంపేస్తుంది అతల్య? ఈ యోవాషునే చంపేస్తుంది. మహారాజుగా అతడు అయిపోతున్నాడు కాబట్టి, ఆమె దిగిపోవాలి కాబట్టి ఫస్ట్ ఎవరిని చంపుతుంది? యోవాషునే చంపేస్తుంది. అందు కాబట్టి ఏం చేశారండి? చాలా ప్రొటెక్షన్ కలుగజేయడం జరిగింది. యెహోయాదా అలాగే అతని కుమారులు వాళ్ళందరూ ఎవరు? యాజకులు. ఎవరండి? యాజకులు. యాజకులు ఏం చేశారు? అతనిని మహారాజుగా పట్టాభిషేకం చేసి అభిషేకించి రాజు ఆగునుగాక నిరి. ఈ లోపులో వెళ్ళిపోయింది మెసేజ్. ఎందుకంటే పట్టాభిషేకం అయిపోయిన తర్వాత చాలా ఊరేగింపు జరుగుతుంది. పట్టాభిషేకం జరిగిన తర్వాత
చాలా అరుపులు కేకలు వేస్తూ రాజుగారిని ఏం చేస్తారు, మహారాజు అయినటువంటి వారిని ఏం చేస్తారు, కొనియాడుతూ ఉంటారు ప్రజలు. కాబట్టి ఈ యోవాషు అనబడినటువంటి వ్యక్తికి మహారాజుగా పట్టాభిషేకం చేసిన తర్వాత ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. ప్రజలందరూ కూడా యోవాషును మహారాజును కొనియాడుతున్నారు. ఆ కేకలన్నీ కూడా ఎవరికి వినబడిపోయాయి, అతల్యాకు వినబడిపోయాయి. అతల్యా వచ్చింది. చూడండి, రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే అతల్య పరిపాలనకు గత కొన్ని సంవత్సరాలుగా చాలా విసిగిపోయి బాధపడుతూ ఉన్నారు. యోవాషు అనబడినటువంటి వ్యక్తి మహారాజు అయ్యేటప్పటికీ చాలా సంతోషిస్తూ ఉన్నారు. చాలా పెద్ద ఊరేగింపు జరుగుతుంది, చాలామంది కొనియాడుతున్నారు. కేకలు వేసేవాళ్ళు కేకలు వేస్తున్నారు, అరుపులు అరిసేవాళ్ళు అరుపులు అరుస్తున్నారు. ఈ విధంగా చాలా అద్భుతంగా ఆర్భాటంగా సంతోషంగా అక్కడ మహారాజు గారు పట్టాభిషేకం జరిగినప్పుడు ఎవరు వచ్చారండి, అతల్య వచ్చింది. కాబట్టి అదే రోజు ఆమెను చంపేయాలి అన్నటువంటిది కూడా ప్రజలందరి యొక్క అభిప్రాయంగా ఉన్నది. ఎవరిదండి, మొత్తం ప్రజలందరిది. సైన్యంలో ఉన్న సైన్యాధిపతులు, సహస్రాధిపతులు, మామూలు సైనికులు, యాజకులు, అలాగే యూదాదేశంలో ఉన్న ప్రజలు అందరూ కూడా దీనికి అంగీకరించారు. దేనికి, అతల్యాను చంపేయాలి అన్నదానికి. అతల్య సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో రాజ్యంలో, అతల్య సపోర్టర్స్ను అతల్యాను కూడా ఏం చెయ్యాలి, చంపేయాలి. ఆమెను చంపేస్తేనే తప్ప ఈయన పరిపాలన చేయడానికి ఉండదు. కాబట్టి ఆ నీచురాలిని మనం హతమార్చేయాలి అన్నటువంటి ఆ యొక్క ప్రణాళిక నెరవేరుతుంది. అయితే ఆమె మందిరం దగ్గరికి వచ్చింది. మందిరం దగ్గరికి రాగానే ఆమెను చంపేయాలని జనాలందరూ రెడీ అయిపోతున్నారు. అయితే యెహోయాదా, యాజకుడైన యెహోయాదా అంటున్నాడు, ఆగండి, ఆ నీచురాలిని ఈ పరిశుద్ధ మందిరంలో చంపకూడదు, చంపవద్దు. ఆ నీచురాల్ని పరిశుద్ధ మందిరంలో చంపితే, ఆమె రక్తం ఈ మందిరంలో ఒలికితే ఈ మందిరం ఏమైపోద్ది, అపవిత్రమైపోతుంది. కాబట్టి ఇంత నీచురాలైనటువంటి ఈమెను ఏ మాత్రము మందిరంలో సీక్రెట్గా చంపడానికి వీల్లేదు, కానీ ఈమెను బయట ప్రజలందరి ఎదుట బహిర్గతంగా చంపాలి అని చెప్పి యెహోయాదా అక్కడ ఉన్న ఆయుధాలు పట్టుకుని ఉన్న సైన్యంతో, వాళ్ళందరితో, శతాధిపతులతో చెప్పింది ఏంటంటే, ఆమెను మందిరములో చంపవలదు, ఆమెను పంక్తుల అవతలకు వెళ్ళవేసి ఫస్ట్ ఆమె పక్షంగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ముందు చంపేయండి. అతల్యాకు సపోర్టర్స్గా ఎవరైతే ఉన్నారో, అతల్యాను వెంబడిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, అతల్యా చెప్పినట్లుగా చేస్తున్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ముందు చంపేయండి అని ఆజ్ఞాపించాడు. ఎవరు, యాజకుడు. అప్పుడు అక్కడ ఉన్న సైన్యం అయిన వారందరూ కూడా అతల్యా సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకుని ముందు వాళ్ళని చంపేయడం జరిగిందండి. వారు ఆమెను అక్కడ చంపివేసిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ యొక్క ప్రజలందరి ఎదుట ఆమెను ఏం చేశారండి, చంపేశారు. యెహోయాదా ఆజ్ఞ ప్రకారంగా, యాజకుడైనటువంటి వారి ఆజ్ఞ ప్రకారం. ఇది యాజకుడి యొక్క ఆజ్ఞ లేదంటే దేవుని యొక్క ఆజ్ఞ? ఇది యాజకుడైన యెహోయాదా ప్లానా లేదంటే దేవుడి ప్లానా అంటే దేవుడిదే. అంతా ఎవరిదండి,
దేవుడిదే. ఆమె చనిపోవడం దేవుని చిత్తం, ఆమె మరణించడం దేవుని చిత్తం, ఆమెకు మరణశిక్ష విధించిందే దేవుడు. ఆమె నీచత్వాన్ని బట్టి, ఆమె క్రూరత్వాన్ని బట్టి, ఆమె చేసిన పాపాలను బట్టి ఆమెకు దేవుడు ఏ శిక్ష విధించాడు? మరణశిక్ష విధించాడు. ఆ మరణశిక్షను ఎవరి ద్వారా అమలుపరిచాడు? యెహోయాదా అనబడినటువంటి యాజకుడి ద్వారా దేవుడు అమలుపరిచాడు. కాబట్టి యోవాషు అనబడినటువంటి అహజ్యా కొడుకు సేఫ్గా కాపాడబడ్డాడు. అది కూడా ఎవరి చిత్తం? దేవుడి చిత్తం. మేనత్త చాలా సేఫ్గా అతన్ని దాచింది. ఎవరి చిత్తం? దేవుడి చిత్తం. యెహోయాదా అనబడిన యాజకుడు చాలా సేఫ్గా మందిరంలో దాచిపెట్టి ప్రొటెక్షన్ కలిగించాడు. ఇదంతా ఎవరి చిత్తం? దేవుని చిత్తము. ఎవరి చిత్తం అండి? దేవుని చిత్తం. కాబట్టి ఆమెను ఏం చేశారు? చంపివేశారు ప్రజలందరి ఎదుట. ప్రజలందరూ కూడా ఎవరు వేయి ఉండాలి? జనులందరితోనూ రాజుతోనూ నిబంధన చేసిను. ఇంకా ఎవ్వరూ కూడా, మిగిలి ఉన్నవారు ఎవరూ కూడా, అతల్య సపోర్టర్స్ ఎవరు ఉండకూడదు. అందరూ కూడా యెహోవా జనులుగా ఉండాలి. అందరూ కూడా రాజు అయిన యోవాషు యొక్క జనులుగా ఉండాలి అని అందరి చేత ఒప్పింపజేశారు, నిబంధన చేశారు. ఏ బయలుదేవతనైతే ఈ అతల్య పూజించేదో, ఏ బయలుదేవతనైతే అతల్య సపోర్టర్స్ అందరూ కూడా పూజించేవారో, ఆ గుడి ఏదైతే ఉందో ఆ గుడిలో పంతులు గారు ఎవరైతే ఉన్నారో మొత్తం ఆ గుడిని నాశనం చేయడం, అందులో ఉన్న బయలుదేవత ప్రతిమను పగలగొట్టి నాశనం చేయడం, అక్కడ పనిచేస్తున్నటువంటి ఆ మనిషిని అతన్ని చంపేయడం అన్నీ కూడా ప్రజలు చేశారు. ఆ రోజు దేవునికి చాలా బలులు అర్పించారండి. దేవునికి మహిమ కలుగును గాక. రెండు చేతులు పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ విధంగా అతల్యాను హతమార్చడం జరిగింది. యోవాషు అనబడినటువంటి వ్యక్తిని మహారాజుగా చేయడం జరిగింది. తీసుకొచ్చి మహారాజు గారి సింహాసనం ఏదైతే ఉంటుందో రాజ్యంలో, ఆ సింహాసనం మీద ఈ యోవాషును కూర్చోబెట్టడం జరిగింది. అతనికి పట్టాభిషేకం చేయడం జరిగింది. అతల్యాను హతమార్చడం జరిగింది. అతల్య యొక్క సపోర్టర్స్, అతల్యాను ప్రేమించిన వారు, అతల్య మాట ప్రకారంగా చేసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హతమార్చడం అనేది జరిగిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అతల్య అనబడినటువంటి వ్యక్తి 7వ మనిషి. మహారాజులలో ఒక మహారాణి కూడా ఉంది. ఆమె ఎవరు? అతల్య. ఆమె 6 సంవత్సరాలు పరిపాలన చేసింది. ఆమె పాపాలను బట్టి ఆమె దేవుని వలన మరణశిక్షను పొందుకోవడం అనేది జరిగింది. దేవునికి స్తోత్రం. చూడండి, మనుషులలో కొంతమంది దేవునికి ఆయాసకరమైనటువంటి ప్రవర్తన, ఆయాసకరమైన పాపాలు, ఆయాసకరమైనటువంటి క్రియలు కలిగి ఉన్న కొంతకాలం పాటు నడుస్తుంది బండి.
ఎందుకంటే ప్రతి మనిషికి కూడా దేవుడు ఒక సమయాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రతి మనిషి విషయంలోనూ కూడా దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉంటాడు. ఒక్క క్షణంలో ఆ మనిషి పాపాలను బట్టి మనిషిని భూమి మీద జనుల్లో ఉండకుండా కొట్టివేయడం దేవునికి సెకండ్ పని. కానీ దానివల్ల ఆ మనిషికి ఏం పోతుంది? రక్షణ పోతుంది. ఆ మనిషికి రక్షణ పోవడం దేవునికి ఇష్టం లేదు. అందుకే కొంతకాలం మారు మనసు పొందడానికి దేవుడు ఏమిస్తాడు? సమయాన్ని ఇస్తాడుంటాడు. కొంతమంది దేవుడిచ్చిన మారు మనసు పొందడానికి దేవుడిచ్చిన సమయాన్ని కూడా కొంతమంది దుర్వినియోగం చేసుకుని, కొంతమంది మనుషులు ఏం చేస్తారంటే ఆ కృపాకాలం అనవచ్చు దాన్ని, ఆ మనిషికి దేవుడిచ్చిన కృపాకాలం, ఆ కృపాకాలం అంతా కూడా దుర్వినియోగం చేసుకుని అయ్యే పాపాలు కొనసాగిస్తూ ఉంటారు దేవుని పిల్లల్లో కూడా కొంతమంది. అయితే ఆ సమయం కొంతకాలానికి అయిపోవడం అనేది జరుగుతుంది. ఆ కృపాకాలం, ఆ దీర్ఘశాంతం వహించినటువంటి సమయం అది ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలల్లో మనకు తెలియదు. కానీ ఎవరికి ఎలాగుంటుందో కొంతకాలం వరకు దేవుడు మారు మనసు పొందడానికి అవకాశం ఇస్తాడు. కానీ మారు మనసు పొంది రక్షించబడకుండా అయ్యే పాపాలు కొనసాగిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ కృపాకాలాన్ని క్లోజ్ చేసేసి ఆ మనిషికి మరణశిక్ష విధించడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా మనిషి అప్పుడు మరణించడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని బిడ్డలుగా ఉండి దేవునికి విరోధమైనటువంటి పాపాలు చేస్తున్నా సరే ఏమీ జరగటం లేదు, బాగానే ఉన్నారు, ఏ సమస్యలు లేవు, ఏ శోధనలు లేవు, ఏ శిక్షలు లేవు, ఏ రోగాలు లేవు, ఏ కష్టాలు లేవు, ఏ ఇబ్బందులు లేవు, ఏ దేవుని వాక్యానికి విరుద్ధంగా దేవుని చిత్తానికి విరుద్ధంగా పాపాలు చేస్తున్నా సరే చాలా క్షేమాన్ని, చాలా మంచి ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నట్లుగా కొంతమంది మనకి కనబడవచ్చు. కానీ ఏదో ఒక రోజు హఠాత్తుగా దేవుని నాశనం అనేది ఆ మనిషి మీదకి వచ్చేయడం అనేది జరుగుతుంది. హఠాత్తుగా దేవుని యొక్క నాశనం వచ్చి ఆ మనిషి చనిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ప్రతిదీ కూడా చూస్తున్నటువంటి వాడు. ప్రతి మనిషి జీవితంలో జరుగుతున్న ప్రతి పనిని చూస్తున్నవాడు, ప్రతి మనిషి అంతరంగాన్ని చూస్తున్నవాడు, ప్రతి మనిషి క్రియలను పరిశీలన చేస్తున్నవాడు, ప్రతి మనిషి నడవడికను, ప్రవర్తనను, స్వభావాన్ని, ప్రతి దాన్ని కూడా దేవుడు తేటగా తెలుసుకుంటున్నాడు ప్రతిరోజు. దేవునికి విరోధంగా ఉన్న దేవుని పిల్లలు కూడా చాలా క్షేమ స్థితిని కలిగి ఉన్నారంటే దేవుడు చేతకాని వాడిగా ఉన్నాడు అని అర్థం కాదు. దేవుని పిల్లలుగా ఉండి దేవునికి విరోధమైన ప్రవర్తన, విరోధమైన పాపాలు చేస్తున్నటువంటి మనుషులు చాలా బాగా ఉంటే దేవుడు వాళ్ళ పక్షంగా వాళ్ళ విషయంలో పక్షపాతం చూపించాడు అని కాదు, లేదంటే దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నాడని కాదు, వాళ్ళ పాపాలు చేసినా దేవుడు ఒప్పుకుంటున్నాడు అని కాదు, వాళ్ళ పాపాలు చేస్తున్నా దేవుడు ఏం పర్వాలేదులే అని అనుకుంటున్నటువంటి వాడు కానే కాదు. కానీ దేవుడు వాళ్ళ మారు మనసు పొందడానికి, వాళ్ళు రక్షణ పొందుకోవడానికి దేవుడిచ్చినటువంటి సమయము ఎంతకాలం అయితే ఆయన చిత్తంలో ఉంటుందో అంతకాలము కూడా కొంత ఓపికగా చూస్తూ ఉంటాడు. ఈ లోపల గద్దిస్తూ ఉంటాడు, ఈ లోపల హెచ్చరిస్తూ ఉంటాడు, ఈ లోపల చాలా సూటిగా ఆ మనిషితో మాట్లాడుతూ ఉంటాడు. ఈ లోపల ఆ మనిషి మారు మనసు పొందేలాగా తన వాక్కును హృదయం లోపలికి పంపిస్తూనే ఉంటాడు. అనేక రూపాలుగా ఆ మనిషికి రక్షణ దొరకాలని, ఆ మనిషి రక్షణ పొందుకునే విధంగా మారు మనసు పొంది తన పాపాలు విడిచిపెట్టాలని దేవుడు ఆ మనిషిని తన వాక్కుతో గద్దించడము, హెచ్చరించడము, ఖండించడము, బుద్ధి చెప్పడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఈ లోపల చిన్న చిన్న శిక్షలు కూడా దేవుడు పంపిస్తూనే ఉంటాడు మారు మనసు నిమిత్తము. కానీ ఏ చిన్న శిక్షలు లెక్క చేయటం లేదు, ఏ గద్దింపులు లెక్క చేయటం లేదు, ఏ హెచ్చరికలు లెక్క చేయటం లేదు. ఏ విధమైనటువంటి విధానంలో దేవుడు మారు మనసు పొందడానికి ప్రయత్నం చేసినా సరే ఏ మాత్రము కూడా ఆ మనిషిలో మార్పు రాలేదు. అయితే ఆ మనిషికి దేవుడిచ్చిన టైం ఎంతకాలమో అది కేవలం దేవుడికి ఒక్కడికే తెలుసు, ఎవరికే తెలియదు.
ఆ మనిషికి దేవుడిచ్చిన టైం ఎంతకాలం అయితే ఉందో అంత టైము వరకు దేవుడు కొంచెం దీర్ఘశాంతంగానే చూస్తాడు, మారు మనసు పొందుతాడేమో అని. కానీ ఆ టైము అయిపోయినప్పుడు రెప్పపాటులో మాయమైపోతాడు ఆ మనిషి భూమి మీద. ఆ మనిషి రెప్పపాటులో నశించిపోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వాక్యంలో రాయబడింది, అతిక్రమములు దాచిపెట్టివాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరం పొందుతాడు. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు తిరుగు లేకుండా ఇంకా హఠాత్తుగా క్షణాల్లో, సెకండ్స్లో నాశనం అయిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అతల్యకు ఒక 15 సంవత్సరాలే నడిచింది. ప్రత్యక్షంగానైతేనేంటి, పరోక్షంగానైతేనేంటి, అతల్యకు ఎంతకాలం నడిచిందండి? ఒక 15 సంవత్సరాలే నడిచింది. చాలా గొప్ప స్థితి. అతల్యకు ఒక 15 సంవత్సరాలు ఆమె చెప్పిందల్లా జరిగింది. ఆమె ఏం చేయాలనుకుంటే అది చేసింది, ఏది ఎలా బతకాలనుకుంటే అలా బతికింది. అయితే 15 సంవత్సరాల తర్వాత దేవుడి చిత్తంలో ఆమె నాశనము అయిపోవడం అనేది ఏ రోజైతే ఆయన చిత్తంలో ఉందో ఆ రోజు రెప్పపాటులో ఆమె చరిత్ర క్లోజ్ అయిపోయింది. మహారాణి కానీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది ఆ రోజుకి. మహారాణి అంటే చాలా పలుకుబడి ఉంటుంది, చాలా సపోర్ట్స్ ఉంటారు, చాలా సైన్యం ఉంటారు. కానీ ఎన్ని ఉన్నా దేవుడి చేతుల్లో నుంచి తప్పించుకోవడం అనేది జరగదు. కాబట్టి ఆమె ఆ రోజు వచ్చి ద్రోహం 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 అని అరుస్తుందట. ఏమని అరుస్తుందట? ద్రోహం ద్రోహం ద్రోహం. మీరు అందరూ కలిసి నాకు ద్రోహం చేశారు. మరి నువ్వు చేసిన ద్రోహమో, అతల్య చేసిన ద్రోహం ఏంటి? సొంత కన్న బిడ్డల్ని కూడా, రాజుగారి భర్త ద్వారా కలిగినటువంటి పిల్లలు, అలాగే వేరే రాణులకు, వేరే స్త్రీ భార్యలకు కలిగిన పిల్లలు, మొత్తం రాజవంశీయంలో ఎంతమంది అయితే ఉన్నారో నిరపరాధులే వాళ్ళందరూనే. కేవలము నువ్వు మహారాణి అవ్వాలన్న ఉద్దేశంతో నిరపరాధులైన వాళ్ళందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా చంపించేసావు. ఇది ఎంత పెద్ద ద్రోహం! ఈ ద్రోహం ముందు వీళ్ళందరూ చేసిన ద్రోహం ఏమన్నా పెద్దదా? కాదండి. ఒక మాట చదవండి, ముగించుకుందాం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథము 33వ అధ్యాయం 1వ వచనం. చూడండి, అక్కడ యెషయా గ్రంథం 33వ అధ్యాయంలో 1వ వచనంలో ఏం రాయబడింది? దోచుకొనబడకపోయినను దోచుకొనుచుండు నీకు శ్రమ. అతల్య ఈ 15 సంవత్సరాలు కూడా దోచుకొనబడలేదు. ఆమెకి ఏ కీడు జరగలేదు. ఆమెను ఎదిరించిన వారు ఎవరూ లేరు. ఆమె ఏ మాట మాట్లాడిందో ఆ మాట జరిగింది. కానీ ఆమెకు శ్రమ ఎలాగైతే వచ్చిందో వాక్యంలో చెప్పిన, దోచుకొనబడకపోయినను దోచుకొనుచుండు నీకు శ్రమ. నువ్వు దోచుకోబడలేదు, కానీ నువ్వు ఎదుటివారిని దోచుకున్నావు. కానీ ఒకరోజు నీకు దాన్ని బట్టి ఏమొస్తుంది? శ్రమ వస్తుంది. ఇప్పుడు ఈమెకు వచ్చిన ఈ శ్రమ ఏంటి? మరణము. ఏంటండి? మరణము. ఆమె చాలామందిని బాధ పెట్టింది, కానీ ఆమెను ఎవరూ కూడా బాధ పెట్టలేకపోయారు ఇన్ని సంవత్సరాలు. కానీ ఒకరోజు ఆమె బాధపడవలసి వచ్చింది. ఆమె ఎంతోమందిని చంపింది, కానీ ఆమెను ఎవరూ చంపలేకపోయారు. కానీ ఇప్పుడు ఆమె చనిపోయింది. కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా సరే సాగుతుంది ఇలాగే అని అనుకుంటూ ఉంటారు కొంతమంది, కానీ అది జరగదండి. రెప్పపాటులో క్షణాల్లో ఏమైంది? తారుమారు అయిపోతుంది దేవునికి ఆయాసకరంగా జీవించే వారి పరిస్థితి. ఎన్నో సంవత్సరాలే దేవుని బిడ్డగా ఉండి, దేవుని భక్తుడిగా ఉండి, దేవుని భక్తురాలుగా ఉండి, దేవుని సంఘంగా ఉండి
ఎన్నో సంవత్సరాలే ఆ దేవుని కోపాన్ని రగిలించే పాపాలు ఎన్నో చేశావు 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 కానీ ఏ మాత్రము ఎన్ని సంవత్సరాలైనా నీకు ఏమీ జరగలేదేమో, కానీ హఠాత్తుగా దేవుడి దగ్గర నుంచి నాశనము వచ్చేస్తుంది అటువంటి మనుషులకు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దోచుకొనబడకపోయినను దోచుకొనుచుండు నీకు శ్రమ, నిన్నెవరు వంచింపకపోయినను వంచుచుండు నీకు శ్రమ. ఈ అతల్య ఇంతకాలము ఎదుటివారినే వంచింది తప్ప ఈమెను ఎవరూ వంచలేదు. కానీ ఇప్పుడు చాలా దారుణంగా మొత్తం దేశం అంతా ఒక్కటైపోయి ఏం చేశారు? వంచారు. ఇప్పుడు వరకు ఇన్ని సంవత్సరాలు ఈమె వంచింది అందరినీ, ఈమె అందరినీ మోసం చేసింది. కానీ ఇప్పుడు ఈమెను అందరూ కలిసి మోసం చేశారు. కాబట్టి దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆయన చూస్తూనే ఉంటాడు. నీవు దోచుకొనుట మానిన తర్వాత నీవు దోచుకొనబడెదవు, తర్వాత జనులు నిన్ను వంచెదరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి అదే జరిగిందనమాట. ఏదైతే మనం ఇప్పుడు చదివామో అది ఎవరి జీవితంలో జరిగింది? అతల్య జీవితంలో జరిగింది. ఆమె చరిత్ర ముగిసిపోయింది. ఆమె పాపాలకు రావలసిన జీతం ఆమెకు దేవుడి దగ్గర నుంచి బయలుదేరి వచ్చేసింది. ఆమెను చాలా దారుణంగా చంపారన్నమాట ప్రజలందరూ కలిసి. యెహోయాదా నాయకత్వంలో ప్రజలందరూ కలిసి చాలా దారుణంగా ఆమెను చంపి ఆమెను లేకుండా చేశారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏది విత్తుతావో ఆ పంటనే కోస్తావు అని రాయబడిన మాట మనం తెలుసుకోవాల్సింది ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా ఎదుటి వారి కొరకు గోతులు తవ్వితే ఆ గోతులో మనమే పడతాము అన్న సంగతి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. గోతులు తవ్వినంత కాలము తవ్వచ్చు, ఆ గోతుల్లో చాలా కాలం చాలామందినే పడేయచ్చు. అప్పుడు మరి దేవుడు అనేవాడు ఏం చేస్తున్నాడు అని కూడా డౌటు రావచ్చు కొంతమందికి, మంచివారికి. కానీ ఎవరూ నశించిపోవడం ఆయనకి ఇష్టము లేదు. ప్రతి ఒక్కరూ రక్షించబడాలని కోరుకుంటున్నవాడు దేవుడు. దేవుని పిల్లలుగా మారిన తర్వాత వారు రక్షణ పొందకుండా నశించిపోవడం అనేది దేవుడికి అసలు ఇష్టం ఉండదు. అందుకే చూస్తాడు, కొంతకాలం కృపాకాలం అనేదాన్ని ఇస్తాడు, మారు మనసు పొందడానికి సమయాన్ని ఇస్తాడు. దీర్ఘశాంతంతో చేస్తున్న పాపాలన్నీ కూడా ఓర్చుకుంటాడు. కానీ ఒకరోజు ఆయన ఓర్పు, ఆయన సహనం, ఆయన దీర్ఘశాంతం పూర్తిగా ఆయన విడిచిపెట్టేస్తాడు. ఒకరోజు ఆయన ఆ కృపాకాలాన్ని క్లోజ్ చేసేసి శిక్షాకాలాన్ని ఆయన స్టార్ట్ చేసేస్తాడు. వెంటనే ఆ మనిషికి ఏ రకమైన శిక్ష వస్తుందో కూడా ఎవరు ఊహించలేరు. ఎలాగా మనిషికి జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఎలాంటి పరిణామాలు అటువంటి వారు ఎదుర్కోవాల్సి వస్తుందో ఎవరికీ తెలియదు. కొంతమంది అయితే డైరెక్ట్గా మరణమే చూస్తారు, కొంతమంది అయితే మంచం బట్టి లేవలేకుండా అయిపోతారు, కొంతమంది చాలా దారుణమైన రోగాలతో వ్యాధులతో మొత్తబడి బాధపడుతూ ఉంటారు, కొంతమంది అయితే కరువు కాటకాలు అనే వాటిని దేవుడు బాణంగా ప్రయోగిస్తాయి, ఆ కరువు కాటకాల బారిన పడిపోతారు. ఇంకా ఎలాంటి స్థితికి వస్తుందో ఎవరికి తెలియదు. కానీ ఖచ్చితంగా శ్రమ మాత్రం ఆ మనిషి అనుభవించవలసి. అందుకనే దేవుని పిల్లలమైన మనం భూమి మీద బతికినంత కాలము కూడా ఎప్పుడూ కూడా ఎలా ఉండాలండి? దేవునికి విరోధంగా ఎప్పుడూ మనము జీవించకుండా దేవుని వాక్యానుసారంగానే ప్రతిరోజు మనం బ్రతుకుతూ భూమి మీద ఉన్నంతకాలము ఆయన్ని సంతోషపరుస్తూ ఆయన ఆశీర్వాదాలకు వారసులు అవ్వాలి. భూమిని విడిచిపెట్టిన తర్వాత ఆయన ఇచ్చే రక్షణకు నిత్య జీవానికి పాత్రులం అవ్వాలి. అంతే తప్ప మనము ఆయన ఎందు భయభక్తుల్ని విడిచిపెట్టి, మనము ఆయన వాక్యాన్ని విడిచిపెట్టి, ఆయన ఆజ్ఞలను అతిక్రమించి, మనము ఏ కారణాల చేత అయినా సరే, ఏ పాప పనులైనా సరే ఒకవేళ చేస్తే కనుక దాని ప్రతిఫలాన్ని ఒకరోజు
అనుభవించక తప్పదు ఏ మనిషి అయినా సరే. దాని ప్రతిఫలము ఎలా ఉంటుందో ఎవరికి తెలీదు. అతల్యాకు జరిగినంతకాలం జరిగింది, ఇప్పుడు కుక్క చావు చచ్చిందండి. చూడండి, ఆ ఫ్యామిలీలో అందరూ కూడా అలాగే చాలా దారుణాతి దారుణమైనటువంటి చావులు పొందుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఏ మాత్రము కూడా దేవుని పిల్లలుగా ఉన్నవారు దేవునికి విరోధంగా జీవించకూడదు అని తెలుసుకోవాలి మనమందరం. అతల్య చరిత్ర ఇది అన్నమాట. ఆ తర్వాత అతల్య తర్వాత ఎవరు మహారాజు? యూదుల్ని పరిపాలించిన మహారాజు యోవాషు. ఆయన చరిత్ర మనం వచ్చే వారం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు. ఇంతవరకు మాకు నువ్వు బోధించిన నీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. నీ వాక్యాన్ని విని విడిచిపెట్టేవారిగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా వాక్యానుసారమైన క్రియలతో, వాక్యానుసారమైన ప్రవర్తనతో ఫలించి అభివృద్ధి చెందుటకు సహాయం చేయి. అతల్య అనబడినటువంటి మహారాణి గురించి నాయన మాకు నువ్వు నేర్పించావు నాయన. యూదులను పరిపాలన చేసినటువంటి మహారాజుల్లో అయ్యా ఇదిగో ప్రభువా నాయన ఒక మహారాణి కూడా ఉండడం జరిగింది. 7వ స్థానంలో అతల్య అనబడినటువంటి మహారాణి 6 సంవత్సరాలు పరిపాలన చేసింది ప్రభువాని. ఆమె 6 సంవత్సరాల పరిపాలనకు, ఆమె జీవిత కాలంలో ఆమె చేసిన పాపాలకు నువ్వు ఒకరోజు ఆమెకు మరణశిక్ష విధించి ఆ మరణాన్ని అమలు చేసావు తండ్రి నాయన. ఆమె నశించిపోయింది ప్రభువా, నీకు వందనాలు. కాబట్టి ప్రభువా నాయన, మనుషులమైన మేమందరము కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రతి మనుష్యుడు వాని క్రియలను బట్టి ప్రతిఫలము పొందుతాడు అన్నదాన్ని చాలా జాగ్రత్తగా మేము తెలుసుకోవాలి. ప్రతి వాడి క్రియలను బట్టి, అవి మంచివే కానీ అవి చెడ్డవే కానీ వాటిని బట్టి ప్రతిఫలం నువ్వు ఇస్తావు. నీ చేతుల్లో నుంచి తప్పించుకునే మనుషుడు అనేవాడు ఎవ్వడూ లేడు అన్న సంగతి మేము తెలుసుకోవడానికి మాకు సహాయం చేయి. నీ వాక్యాన్ని గ్రహించుకుని వాక్యంలో ఫలించుటకు మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.